రైట్. చంద్రకాంత్ దయాకర్ గారు ఉన్నారు లైవ్లో, మనకు అందుబాటులో ఉన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి ఆయన. దయాకర్ గారు, బీఆర్ఎస్ పార్టీపై ఒక్కటి కాదు 1,00,000 కమిషన్లు, విద్యుత్ కమిషను, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషను, అధికారులను జైలుకు పంపారు, కొంతమంది ఆస్తులు అటాచ్ చేశారు, ఇంత గందరగోళం చేశారు. ఖచ్చితంగా జరగాల్సిందే. తప్పు ఎవరు చేసినా వాళ్ళపై విచారణ ఉండాలి, శిక్ష ఉండాలి, అందులో నో డౌట్, నో కాంప్రమైజ్. ప్రజలకు మనం బాధ్యత వహించాలి. కాబట్టి మీ ప్రభుత్వం పైనే ఇన్ని విమర్శలు, మీ ప్రభుత్వంలోనే గందరగోళాలు, మరి దానిపై ఏంటి విచారణ వద్దా? విచారణ అవసరమా? కొండా సురేఖ కూతురు చేసిన అలిగేషన్లు ఉన్నాయి. కొండా సురేఖ టెండర్లు ఇష్టారాజ్యంగా తీసుకుంటున్నారని స్వయంగా ఆమెనే ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదు ఉంది. ఈరోజైతే జూపల్లి 6 పేజీల లేఖ, ఆ అధికారి నేను చెప్పినట్టు వినట్లేదు, లేకుంటే ఆ అధికారి తప్పులు చేస్తున్నాడు, అసలు ఒక్కటి కూడా నిబంధనల ప్రకారం వెళ్ళలేదు, ఆయనకు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వకుండా విచారణ చేయాలని ఆయన లేఖ. మరి దాని మీద ఎక్కడికి పోతుంది విచారణ? అది విచారణకు రెడీ అవుతుందా ప్రభుత్వం? ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం 24 నెలల నుంచి కూడా అధికారులు కొంతమంది గతంలోనే బీఆర్ఎస్ హాయంలో వచ్చినటువంటి వాళ్ళని కూడా ప్రక్షాళన చేసి ఒక పూర్తి స్థాయి న్యాయ నిపుణులు, నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లకు మనం ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ ప్రజాపాలనలో చేయితనందించాలని ఒక లక్ష్యం ముందుకెళ్తా ఉంది. అయితే దీన్ని వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు దోలాడినట్టు బీఆర్ఎస్ ఆయంలో మనం చూడలేదండి. అనేక మంది ఐఏఎస్ని కాళ్ళు మొక్కించుకొని ఐఏఎస్ని ముక్కు నేలకు రాపించి. ఒక్క నిమిషం అండి, ఇది వీళ్ళు ఇలా శుద్ధ పూజలాగా మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాక అడుగుతా. ఒక్కటే నిమిషం అండి. ఓకే, రైట్, అడుగుదాం. బీఆర్ఎస్ అధికారులు, కాంగ్రెస్ అధికారులు ఉంటారా దయాకర్ గారు? ఇప్పుడు కాళ్ళు మొక్కించుకొని వెంకటరామరెడ్డికి ఐఏఎస్ లేదంటే నాకు అర్థం కాకడతా. ఎంతమంది ఇదే షరతుని మీరు కాళ్ళు మొక్కించుకొని కలెక్టరేట్ దగ్గర కాళ్ళు మొక్కింది రేవంత్ రెడ్డి కాళ్ళు. దయాకర్ గారు, శరత్ కాళ్ళు మొక్కింది మీరే గుర్తు చేస్తారండి. గతంలో కలెక్టరేట్ సంబంధం నుంచి కాళ్ళు మొక్కించుకుంది ఇదే వెంకటరామరెడ్డి గారు. గతంలో వాళ్ళు మొక్కించుకున్నారు, ఇప్పుడు మీరు మొక్కించుకుంటున్నా అంటారా? ఇప్పుడు ప్రజాపాలనలో గౌరవాన్ని ఇచ్చిందండి, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. గతంలో ఆత్మగౌరవం లేదు కదా, వివక్షత చూపించారండి, కనీసం పోస్టింగ్లు ఇచ్చారా? అనేక అవమానాలు చేసింది కదా వాళ్ళ ఆయంలో. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందండి. ఒక ఐఏఎస్ లో ఉన్నటువంటి అనగారినటువంటి ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు గౌరవాన్ని ఇచ్చింది. గతంలో ఆ పరిస్థితి లేకుండే కదా. వాళ్ళ కుటుంబ సభ్యులే, కేసీఆర్ కుటుంబ సభ్యులే, బీఆర్ఎస్ కండవ కప్పుకున్నటువంటి కుటుంబ సభ్యులకే మాత్రమే అవకాశాలు దక్కినాయండి. ఇక్కడ ఉన్నటువంటి కులాలకు, మతాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాలకు పెద్దపీట వేసిందండి. ఇది మాట్లాడండి నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడితే నీతులు మాట్లాడతారు. నీ ఆయంలో జరిగినటువంటి అవినీతి, కొండా సురేఖ గారిది ఒక కుటుంబం ఉన్నప్పుడు అనేక ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, కొన్ని మనస్పర్ధలు ఉంటాయండి, సమస్యపోయినాయి. ఒక కుటుంబం లాంటిది ఇది కాంగ్రెస్. మీలాగా ఒక కుటుంబం మాత్రమే 10 ఏళ్ళు పాలించి ఒక కుటుంబం మాత్రమే దోచుకోవాలనేది కాదు. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం అండి. ఒక కార్యకర్త కూడా ముఖ్యమంత్రి గారితో గొలవగలుగుతారు, ఒక కార్యకర్త కూడా మంత్రిని ప్రశ్నించగలుగుతారు, ఒక ఎమ్మెల్యేనిది కాగలుగుతారు. ఒక కుటుంబం కాంగ్రెస్ అంటేనే ఒక ప్రజాస్వామ్యం అండి. ఒక స్వేచ్ఛ ఉంటది, ప్రజాస్వామ్యం ఉంటది, న్యాయం ఉంటది, ఇక్కడ ఉంటది. మీలాగా ఒక మోనోపాలి పార్టీ లాగా కేటీఆర్ మాట్లాడాలి, కేసీఆర్ మాట్లాడాలి, హరీష్ రావే మాట్లాడాలి కాదు కదా ఇది అనేది. కాంగ్రెస్ అంటేనే ఒక లౌకిక పార్టీ కదా. రైట్, రైట్. కిషన్ గారు, అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక వాదనలో వాస్తవం కూడా ఉంది. మీకు కూడా కాంగ్రెస్ గురించి ఆయన కంటే ఎక్కువ కూడా మీకు తెలుసు నన్ను అడిగితే, ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబం మీద. కొండా సురేఖ కూతురు గారు ఏమైనా కాంగ్రెస్ కండవ కప్పుకుందా? ఏమైనా యాక్టివిటీస్టా? ఆయన కార్యకర్తనా? లేదా సభ్యత ఉండే నేనే అడుగుతున్నాను. అంటే కాంగ్రెస్ కార్యకర్త అయితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి క్వశ్చన్ చేయొద్దా? మురళి గారే తన సొంత తల్లిదండ్రులే ఖండించారు. సొంత తల్లిదండ్రులే ఖండించారండి. ఏం ఖండించారు? ఏదైనా అవి ఏం మాట్లాడిందో తెలియదు అన్నారు, ఖండించలేదు. నేనేమంటున్నా, అది సొంత తల్లిదండ్రులే మా కూతురు వాక్యాలు మేమే పట్టించుకోవట్లేదండి. సొంత దాన్ని ఏమాత్రం కూడా మీరు నొచ్చుకోవద్దు, మనసు నొచ్చుకోవద్దని మాట్లాడిన పరిస్థితి. కాబట్టి కొండా సురేఖ గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. కొండా సురేఖ కూతురు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొండా సురేఖ గారే ముఖ్యమంత్రి గారి గురించి చెప్పండి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు జూపల్లి గారు
ఇవాళ రిజ్వీ గారు ఇచ్చిన సంబంధించి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇది మాట్లాడేది అది సమించిపోయే అంశం. ఒక అధికారి మంత్రుల మధ్య ఉన్నటువంటి కొరవడి అవసరం దాన్ని ఏదో భూతత్వంలో పెట్టి ఏదో అవినీతి లాగా ఏదో ఆ రిజ్వీ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ ఒక సమానమే అండి. అధికారి వేరు ఉంటాడు, అధికారి ఎవరైనా ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారి పాటిస్తారు. వీళ్ళేదో కొత్తగా సృష్టించి ఇవాళ నమస్తే తెలంగాణలో వాళ్ళ కథనాలు చూస్తే మొత్తం కూడా ఇక దాన్ని వక్రీకరించి మాట్లాడారండి. నమస్తే తెలంగాణలో వేరే పత్రికలలో ఎక్కడ ఉన్నాయని దిశ పేపర్ గురించి మాట్లాడాడు. మరి నమస్తే తెలంగాణలో ఏమని మాట్లాడిరండి? నమస్తే తెలంగాణ వాళ్ళు మాట్లాడిన వాక్యాలు నేను చదివి వినిపోయానండి. ఇవాళ వాళ్ళు కారుకే ముస్లిం పట్టం ఏమైనా జూబ్లీస్ ప్రజలు చెప్పారా? కారుకే మొత్తం ఏమని రాసిండు? కారుకే ముస్లింల ఓటు 50% ఓటు ఇవాళ కారుకే పట్టం కడుతురని వాళ్ళ పేపర్లు ఆయన రాసుకుండు. మరి దీనికి ప్రజలు ఇష్టమా? ఇది అట్లా మాట్లాడితే నీ కృష్ణ గారు దీనికి సమాధానం చెప్పాలి, మీరు చెప్పాలి. ఇది అది కాదు మీరే అంటున్నారు కదా ఆయన పేపర్ ఆయన ఇష్టం అని, కానీ ప్రభుత్వం మనందరం కదా. వాళ్ళు బరి తెగించి వాళ్ళ ఒక పత్రిక స్వేచ్ఛను కూడా కూని చేస్తా ఉన్నారండి. ఇవాళ ఏమన్నా మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి అని ఆయన హెడ్డింగ్ పెట్టి రాశాడు. ఏదో ఏ పత్రికలో ఉందా ఇక్కడ? దీన్ని వక్రీకరించే ప్రయత్నం జూపల్లి గారు లేకే ఉంది కదా బయట, నా దగ్గర కూడా ఉంది జూపల్లి కృష్ణారావు గారు రాసిన లేఖ. నేను చెప్తాను మీకు ఒక్కొక్క పాయింట్ కావాలా చెప్తాను. అందులో టెండర్ల విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు, లేబుల్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు, దాంతో 100 కోట్ల నష్టం 1000 కోట్ల నష్టం జరిగింది అంటూ కూడా క్లియర్గా రిజ్వీకి అసలు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వద్దు అని రాశారు లేఖ. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక మంత్రి గారు లేవనెత్తిన అంశాల దాని మీద కూడా ప్రభుత్వం దాన్ని మాట్లాడుతుంది. ఖచ్చితంగా దానిపైన ఏ అవకాశాలు ఉన్నా కూడా ప్రభుత్వం దాని లోటుపాట్లు సర్దించే బాధ్యత ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అధికారులు చేసినటువంటి కొన్ని తప్పిదాలు కావచ్చు, ఇంకో దాన్ని వ్యవహారశీలి దీని ప్రభుత్వం మీద లేకపోతే మంత్రుల మధ్య పొరబడినట్టు మాట్లాడడం అనేది ఇది సరైనది కాదు. గతంలో కూడా ఇదే ఉన్నటువంటి వాళ్ళ శాఖలు ఉన్నటువంటి ఐఏఎస్లు కూడా ఒక విజయ్ కుమార్ అనే ఒక పిఆర్ఓ అండి 500 కోట్లు కబ్జా చేసి భూములు కబ్జా చేసి తొలగించారు. వీళ్ళే ప్రగతి భవన్ నుంచి అనేక ఉన్నటువంటి అక్రమాలని ఒక ఆఫ్టర్ ఒక పిఆర్ఓ ఉద్యోగం చేసి అతన్నే 500 కోట్లు చేశారని గతంలో మనం లీడర్లు చూసినాం బీఆర్ఎస్ సాయంలో. ఇక దాన్ని మొత్తం కూడా కేటీఆర్ చేసిందని మనం విచారించవచ్చు కదా. మీ గవర్నమెంట్ ఉంది, 500 కోట్లు తీయచ్చు ఆయన నుంచి, ఆయన మీద విచారణ జరపచ్చు, 500 కోట్లు ఇలాంటి అధికారులు మీరు దేవచ్చు కదా అంటున్నాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది, ఆరోపణలు వదిలేయండి, విచారణ చేయండి. కేటీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గర పనిచేసే చిన్న ప్రైవేట్ వ్యక్తులు విచారించండి, పవర్ను ఉపయోగించి విచారించండి, బయటకు తీసుకురండి, మీకే మంచి పేరు వస్తుంది. చెప్పండి. 100% తీసుకొస్తున్నాం. ఇవాళ జరగట్లేదండి. ఏసీబీ దాడులలో ఒక్కొక్క ఈఎన్సీ ఇంజనీర్ 100 కోట్లు ఎందుకు బయటపడట్లేదండి? ఎవరి ఆయంలో జరిగినటువంటి అవినీతి అండి? రైట్.